లడ్డూలో కల్తీ జరిగింది, యానిమల్ ఫ్యాట్ కల్తీ జరిగిందని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా. ఆ సనాతన ధర్మానికి భంగం వాటిల్లిందని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. నేను అదే మీ దారిలోకి వస్తున్నా. నిజంగా లడ్డూలో కల్తీ జరిగి మీరు చెప్పింది 100% కరెక్ట్. వాళ్ళు ఎటువంటి వాళ్ళనే సరే కఠినమైన శిక్షలు అమలు పరచాలి. కానీ అది ఇంకా ప్రూవ్ కాకుండా మీరు ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారంటే, అదే సనాతన ధర్మంలో మహిళల్ని కూడా గౌరవించాలి అని చెప్పేసి కూడా ఉంది. మరి మహిళల్ని గురించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది మైనర్ బాలికలు కావచ్చు, నెలల పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, పనిచేసే ఆఫీసుల్లో కావచ్చు, సినీ ఫీల్డ్లో కావచ్చు, ప్రతి వ్యవస్థలోనూ మహిళల పట్ల జరుగుతున్నటువంటి దాడుల పైన ఈరోజు మీరు ఇప్పటికీ కూడా మీరు స్పందించకుండా ఎందుకున్నారు? మరి గతంలో అధికారంలో లేనప్పుడు మహిళలకి నేను ఒక పక్షపాతిని, మహిళల వైపు కన్నెత్తి చూడాలన్నా వెన్నులో ఒడుకు పుట్టాలని చెప్పేసి అంత స్ట్రాంగ్ గా మీరు చెప్పినప్పుడు, అదే సనాతన ధర్మంలో ఉన్నటువంటి మహిళా శక్తి, మహిళా లోకం, ఒక శక్తి స్వరూపిణి అంటే మహిళ, ఒక సృష్టికారిణి అంటే మహిళ. మరి ఈరోజు అదే మహిళకి అన్యాయం జరుగుతుంటే మీకు అప్పుడు సనాతన ధర్మం గుర్తు రాలేదా? అప్పుడు సనాతన ధర్మం గురించి మీరు ఎందుకు చెప్పలేదు? మన ఆచరించే వాటిని కూడా మనం ఏ విధంగా ఆచరిస్తున్నాం, మనం ధర్మ మార్గంలో వెళ్తున్నామా, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నామా, మన స్వార్థ రాజకీయాలు చేస్తున్నామా, జనాల్ని మతాలనే పేరుతో మత కొల్లలో సృష్టించేలాగా ప్రజల్ని రెచ్చగొడుతున్నామా, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అని చెప్పేసి విడగొట్టి రాజ్యాధికారం ఏలాలని చూస్తున్నారా? ఆడపిల్లల మీద అన్ని దాడులు జరుగుతూ ఉంటే చివరికి మన హోమ్ మినిస్టర్ గారి అనిత గారి జిల్లా అయినటువంటి అనకాపల్లి జిల్లాలో, విజయనగరం జిల్లాలో, అలాగే గుంటూరు జిల్లాలో, ప్రతి జిల్లాలో ఈ వచ్చిన 100 రోజుల పాలన ఏదైతే ఉందో, మీరు శతాబ్దం అనే ప్రారంభోత్సవాలు జరుపుకున్నారు కదా, 100 రోజుల సంబరాలు జరుపుకున్నారు కదా. ప్రతి ఇంటింటికి, ప్రతి డోర్కి ఎమ్మెల్యేల చేత వారి నియోజకవర్గాల్లో ప్రతి డోర్కి మన మంచి ప్రభుత్వం అని చెప్పే స్టిక్కర్ని మీరు ప్రతి ఇంటింటికి మీరు స్టిక్ చేయడం జరిగింది. అది మీరెలా డిసైడ్ చేస్తారు? మంచి ప్రభుత్వం అని మీరు ఎలా చెప్తారు? కాబట్టి ఇన్ని జరుగుతూ వీటి మీద నోరు విప్పని మీరు ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అదే సనాతన ధర్మంలో భగవంతుణ్ణి దీక్ష తీసుకున్నప్పుడు, సాక్షాత్తు మీరు తీసుకున్న దీక్ష ఎటువంటిదంటే వెంకటేశ్వర స్వామి దీక్ష తీసుకున్నారు. చెప్పులు వేసుకొని, మీరు పాదరక్షకులు వేసుకొని మీరు మీ కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. మరి సనాతన ధర్మంలో ఎలా ఉండాలి, దీక్ష తీసుకుంటే దాని నియమ నిబంధనలు ఏంటి, వాటిని ఎలా పాటించాలనేది కూడా తెలిసి ఉండాలి కదా. అదేవిధంగా ఎవరైనా దేవుని ప్రతిమలు ఇస్తే అదే చెప్పుల మీద మీరు తీసుకుని స్వీకరించడం జరుగుతుంది. దేవుని ప్రతిమలు మీకు గిఫ్ట్గా ఇచ్చినప్పుడు చెప్పులు వేసుకొని మీరు దాన్ని అందుకోవడం జరుగుతుంది. మరి సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా మినిమం నియమ నిబంధనలు మీరు ఎందుకు తెలియట్లేదు? ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఆడపిల్లల మీద జరిగే అత్యాచారాలు మీకు కనపడట్లా. అది సనాతన ధర్మంలో ఆడపిల్లల్ని హింసించండి, ఆడపిల్లల్ని వాళ్ళ మీద దాడులు జరిగితే చూస్తూ ఊరుకోండి, చేతిలో అధికారం ఉన్నా ఏమున్నా ఏమి కంటికి కనపడనట్టు ఉండండి అని చెప్పేసి సనాతన ధర్మంలో చెప్పుందా? లేదు కదా.